కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. వెరీ గుడ్ మార్నింగ్ అండి. నేను ట్రావెలింగ్లో ఉన్నాను ఇప్పుడు, అందువల్ల నిన్న కూడా న్యూస్ అనాలిసిస్ చేయలేకపోయాను. ఇవాళ ఒక 2 వార్తలు నా దృష్టిని ఆకర్షించినాయండి. ఆ రెండింటి గురించి మాట్లాడుకుందాం. అందులో మొదటిది తెలంగాణ వార్త. తెలంగాణలో ఈ మధ్య జరిగిన ఒక డెవలప్మెంట్, అదేమిటంటే ఫోన్ ట్యాపింగ్. తెలంగాణలో ప్రణీత్ రావు అనేటువంటి డిఎస్పీ మీద కేసు పెట్టిన విషయం తెలుసు, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి. అతను కేసీఆర్ ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా ఫోన్ ట్యాపింగ్లకి నాయకత్వం వహించాడు. అతని చేతుల మీదుగా జరిపించారు ఈ ఫోన్ ట్యాపింగ్ అంతా. రేవంత్ రెడ్డి కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు. రేవంత్ రెడ్డి మీద అయితే స్పెషల్ ఫోకస్ అనుకోండి. ఆయన ఇంటికి కిలోమీటర్ దూరంలోనే జూబ్లీ హిల్స్ లో ఒక ఆఫీసు, ప్రైవేట్గా ఆఫీస్ తీసుకొని మరీ ఫోన్ ట్యాపింగ్ చేశారు అని వార్తలు. అదేవిధంగా ఇంకా చాలా మంది మీద చేశారు. ఇవన్నీ కూడా ఒక పత్రికా ఆఫీస్ నుంచి వచ్చినాయి అని చెప్పి వార్తలు వచ్చినాయి. ఈ పత్రికా ఆఫీస్ ఏమిటి అంటే నమస్తే తెలంగాణ న్యూస్ టీవీ ఛానల్ అని అనుకుంటున్నారు. అయితే దీనికి నాయకత్వం వహించింది ఎవరు అంటే పోలీసుల్లో ప్రభాకర్ రావు గారు అనే ఐజీ. ఆయన నాయకత్వంలో జరిగింది. ఆయన యాక్చువల్గా రిటైర్ అయిపోయాడండి. రిటైర్ అయిపోయిన వ్యక్తిని కేసీఆర్ గారు మళ్ళీ తెచ్చి పెట్టుకున్నాడు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ అధిపతిగా పెట్టుకుని ఆయన ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటూ పోయాడు. ఆయన రిటైర్ అయినప్పటికీ ఎప్పుడో ఆయన నాయకత్వంలో ఈ ప్రణీత్ రావు, అతనితో పాటు మరి కొంతమంది పోలీసు అధికారులు, భుజంగరావు, తిరుపతన్న అనేటువంటి వారి మీద ఇప్పుడు కేసులు పెట్టారు ప్రస్తుతం. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న వీళ్ళ మీద కేసు నమోదైంది. ఈ ప్రణీత్ రావు గారు ఆల్రెడీ జైల్లో ఉన్న విషయం తెలుసు మనకి. ఈ ప్రభాకర్ రావు గారు ఇప్పుడు ప్రస్తుతం ఎబ్స్కాండింగ్ అండి. ఆయన లేరు, అమెరికాలో ఉన్నారని చెప్తున్నారు. సో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆయన మీద లుకౌట్ నోటీస్ కూడా ఇచ్చింది. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం ఏంటంటే ఈ ప్రభాకర్ రావు గారు తప్పించుకుని వెళ్ళిపోయారు కదా, అమెరికాలో ఎక్కడ ఉన్నారు. ఇప్పుడు ఒక వీడియో బయటకు వచ్చిందండి, రేవంత్ రెడ్డి గారి వీడియో. 2 ఏళ్ల నాడు రేవంత్ రెడ్డి ఒక పార్టీ సమావేశంలో మాట్లాడుతూ ఈ ప్రభాకర్ రావు గారి విషయం, అలాగే ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని గురించి మాట్లాడాడు చాలా వివరంగా. ఏమని, అయ్యా ప్రభాకర్ రావు గారు, మీరు రిటైర్ అయిపోయి ఇప్పుడు కేసీఆర్ మీ చుట్టం ఉన్నాడు కదా అని చెప్పి మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చి ఆయన చెప్పినట్టుగల్లా ఇష్టారాజ్యంగా మా మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. మీరు ఎల్లకాలం ఇలా చేయగలరని అనుకోవద్దు, మీకు కూడా రోజులు దగ్గర పడతాయి. మీరు ఎప్పుడూ కేసీఆర్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నారు. ఎన్నటికీ కేసీఆర్ ప్రభుత్వమే ఉండబోదు. మేము రాబోతున్నాం అధికారంలోకి. 2 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పరిస్థితి అధోగతి పాలవుతుంది. మీరు చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు చేసేటువంటి ఈ తప్పుడు పనుల వల్ల అని చాలా స్పష్టంగా వార్న్ చేశాడండి. ఒకసారి ఆ వీడియో చూడండి. ముఖ్యంగా ఐజీ ప్రభాకర్ రావు గారు, మీరు రిటైర్ అయిపోయినారు. అన్యాయంగా, అక్రమంగా ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాకర్ రావు గారిని తిరిగి ఎస్ఐబి ఇంటెలిజెన్స్ కు ప్రత్యేకమైన జీవో ఇచ్చి 4 ఏళ్ళు, అంటే అసలు అన్లిమిటెడ్ గా ఎంతకాలమైన కేసీఆర్ ఉన్నంతకాలం ఐజీగా ఉండొచ్చు అని ఆయన పెట్టారు. ప్రభాకర్ రావు గారు, మీరు గుర్తు పెట్టుకోండి, ఇవాళ మీరు హ్యాకర్స్ తీసుకొచ్చి అన్యాయంగా మా కార్యకర్తల, నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసి ఇవాళ ఎవరు ఎక్కడికి పోతుండ్రో, ఏ కార్యకర్తలు, ఏ నాయకులు ఏ సభలకు సమావేశాలకు పోతుండ్రో వాళ్ళ ఫోన్లు దొంగతనంగా విని వాళ్ళని అరెస్ట్ చేసే కార్యక్రమాన్ని నువ్వు చేస్తున్నావు. నువ్వు అనుకుంటుండొచ్చు కేసీఆర్ ఉన్నాడని. ఎంతకాలం ఉంటాడో కేసీఆర్ నువ్వు గుర్తు పెట్టుకో. ఇక ఉండేది కేసీఆర్ 2 ఏళ్లే. వచ్చే రాజ్యం సోనియమ్మ రాజ్యం. ప్రభాకర్ రావు, గుర్తు పెట్టుకో బిడ్డ. ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, నువ్వు ఒక ప్రైవేట్ సైన్యాన్ని నిర్మించిన పోలీసులల్లా నీ కొలుపళ్లను 20 ఏళ్ల కింద రిటైర్ అయిపోయిన వాళ్ళను తీసుకొచ్చి పోలీసులలో నియామకాలు చేసి నియమ నిబంధనలను తుంగలో తొక్కి మా ఫోన్లు ట్యాపింగ్ చేసి మా వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తున్నావు. నువ్వు రాసుకో, నువ్వు నౌకరి వదిలి ఇంటికి పోయినా నిన్ను ఇంట్లో నుంచి ఇదే పోలీసుల చేత, పోలీసులు ఐపీఎస్లు కాదు, హోం గార్డ్లను నీ ఇంటికి పంపించి నీ తొక్కబట్టి. రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే ఇవాళ జరుగుతోందండి. ఆ ప్రభాకర్ రావు గారు ఇవాళ దేశం నుంచి పారిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ ప్రణీత్ రావు గారు ఇప్పుడు ప్రస్తుతం జైల్లో ఊసలక్క పెడుతున్నారు. ఆయనకి బెయిల్ కూడా వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఆయనతో పాటు మిగతా వాళ్ళు కూడా, ఈ భుజంగరావు, తిరుపతన్న, ఇట్లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది మీద కూడా కేసులు పెట్టబోతున్నారని వార్తలు. వీళ్ళందరూ కూడా ఇష్టారాజ్యంగా ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారు, అందులో ముఖ్యంగా రేవంత్ రెడ్డి. వీళ్ళందరూ ఇప్పుడు తప్పించుకునే అవకాశం లేదండి. రిటైర్ అయిపోయిన తర్వాత, ఇంతకాలం తర్వాత ప్రభాకర్ రావు గారు ఈ రకమైన పరిస్థితులు ఎందుకు ఎదుర్కొన్నాడు? ఐజీగా రిటైర్ అయిన వ్యక్తి. ఎందుకంటే కేసీఆర్ చెప్పాడు కదా అని చెప్పి ఇష్టారాజ్యంగా ట్యాప్ చేయడం, ఇది అక్రమం, చట్టవిరుద్ధం అని తెలిసి, ఇది ప్రజాస్వామ్య విరుద్ధం అని తెలిసి
ప్రభుత్వంలో ఉండి అలా చేయకూడదు, ముఖ్యమంత్రి చెప్పినా కూడా చేయకూడదు అని తెలిసి కూడా చేశాడండి ఆయన. తాను చేయడమే కాకుండా తన మొత్తం ఆ ఎస్ఐబిలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ లో ఉన్న అధికారుల చేత చేయించాడు, ఈ ప్రణీత్ రావు ఇట్లాంటి వాళ్ళ చేత. ఆ తర్వాత ఆయనే ఈ ప్రభుత్వం ఓడిపోగానే నెక్స్ట్ డే ప్రణీత్ రావు చేత ఆ మొత్తం హార్డ్ డిస్క్లని తీయించి ఏవైతే ట్యాప్ చేశారో వాటన్నిటినీ కూడా దగ్గరలో ఒక అడవిలో తీసుకెళ్లి వాటిని కాల్చేశారు అని కూడా వార్తలు వచ్చినాయి. సో ఎంతకైనా తెగబడాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. అప్పుడు ఒకసారి దిగజారిన తర్వాత ఆ రకమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఇందులో ఒక లెసన్ ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే విధంగా ఇష్టారాజ్యంగా ట్యాప్ చేస్తున్నారండి. బీభత్స భయానకంగా ట్యాప్ చేస్తున్నారు అందరివి. ఎవరైతే బాధ్యులో దీనికి ట్యాపింగ్కి పోలీసు అధికారులు, ఉన్నతాధికారులు అనుకుంటున్నారు మేము తప్పించుకోవచ్చు అని. కానీ ఇక్కడ తెలంగాణలో ఐజీ వరకు వెళ్ళింది అది. ఆయన పైన లుక్అవుట్ నోటీస్ కూడా జారీ చేశారు. ఆయన ఇండియాకి వస్తే అరెస్ట్ చేస్తారు ఇమీడియట్ గా. రాకుండా ఎంతకాలం తప్పించుకుంటాడో తెలియదు ఆయన. సో ఏపీలో కూడా అదే పరిస్థితి ఎదురు కాదు అనేటువంటి గ్యారంటీ లేదు. రేపు ప్రభుత్వం మారితే ఏపీలో చాలా మంది పోలీసు అధికారులు అనేక కారణాల వల్ల, వాళ్ళు చేసినటువంటి అకృత్యాల వల్ల, వాళ్ళు చేసినటువంటి చట్ట ఉల్లంఘనల వల్ల వాళ్ళు ఇబ్బందులు పాలవుతారు. అందులో ఒక ప్రధానమైన అంశం ఈ ఫోన్ ట్యాపింగ్. సో ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఏపీలో, వాళ్ళందరూ కూడా ఇవాళ ప్రభాకర్ రావు గారు, ఆ ప్రణీత్ రావు గారు ఎదుర్కొంటున్నటువంటి ఆ దుస్థితిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి త్వరలోనే వస్తుంది. రఘురామకృష్ణరాజు గారి వ్యవహారం ఇప్పటి వరకు ఏమీ తేలలేదండి. ఈ వ్యవహారం తేలకపోతే ఎవరికి నష్టం? బీజేపీకి ఎట్లాగో నష్టం కలిగింది. ఎందుకంటే జనం యొక్క పర్సెప్షన్ లో బీజేపీ నమ్మదగిన పార్టీ కాదు అనేటువంటి అభిప్రాయం కలిగింది. దాంతో పాటుగా మిత్రపక్షాలైనటువంటి టీడీపీ, జనసేన మీద కూడా ఈ ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు కూడా నానుస్తున్నారు. ఈవెన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఆయనకి మరి విజయనగరం సీట్ ఇస్తారా ఇవ్వరా, లేదు ఎక్కడో చోట అసెంబ్లీ సీట్ ఇస్తారా అనే విషయంలో కూడా ఇంతవరకు క్లారిటీ లేదు. ఎందుకు మరి చంద్రబాబు నాయుడు గారు నానుస్తున్నారో తెలియదు. దాని వెనుకున్న కారణాలు ఏమిటో. కారణాలు ఏమైనప్పటికీ ఎక్కువ కాలం పాటు ఇది కొనసాగితే ఇంకా ఎక్కువ నష్టం బీజేపీకి మాత్రమే కాదు, టీడీపీకి, జనసేనకు కూడా కలుగుతుంది. దీని ప్రభావం ఓవరాల్గా ఈ కూటమి మీదే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని ఎక్కువ కాలం కొనసాగించకుండా ఇది ఒక నిర్ణయం తీసుకోవటం టీడీపీకి మంచిది అనేది చాలా మంది అభిప్రాయం అండి. ఎందుకంటే ఇవాళ ఒక అక్రాస్ ది సెక్షన్స్ ఇన్ ఏపీ అందరి అభిప్రాయం ఏంటంటే, రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి ఎదురొడ్డి నిలబడ్డాడు. అతన్ని అన్ని పార్టీలు, అంటే ఎస్పెషల్లీ ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా ఉపయోగించుకున్నాయి ఈ 3-4 ఏళ్లగా. ఇంత ఎక్కువగా ఉపయోగించుకొని తాము చేయాల్సినటువంటి చాలా విమర్శలను ఆయన ద్వారా చేయించి, లేక ఆయన విమర్శలు చేయటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్స్పోజ్ అయ్యి ప్రజల కళ్ళ ముందు ఇవాళ ఉంటే, ఆయన కాంట్రిబ్యూషన్ గుర్తించకుండా చేస్తే అది మంచిది కాదు అనేది చాలా గట్టి అభిప్రాయం ఇవాళ అక్రాస్ ది సెక్షన్స్ ఏపీలో ఏర్పడిందండి. అన్ని సెక్షన్స్ లో మగవాళ్లే కాదు, ఆడవాళ్లలో కూడా మరి రఘురామరాజు గారికి అంత ఫాలోయింగ్ వచ్చింది. కారణం ఏం లేదు. కారణం ఏంటంటే ఎదురొడ్డి నిలబడ్డాడు, ఎన్నో కష్టాలు కోర్చాడు, ఎవరూ ధైర్యం చేయనటువంటి పరిస్థితుల్లో అతను నోరెత్తి మాట్లాడాడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, కంటిన్యూస్ గా గత 3-3.5 సంవత్సరాల నుంచి మాట్లాడుతూ వచ్చాడు. అటువంటి వ్యక్తిని అందరూ అట్లా పక్కన పడేయటం అనేది న్యాయం కాదు అనేటువంటి ఒక భావం బాగా వెళ్ళిపోయిందండి. అందువల్ల టీడీపీ కానీ జనసేన కానీ ఎవరు తీసుకుంటారో తెలియదు నిర్ణయం. కానీ టీడీపీకి అయితే బాధ్యత ఉన్నది. ఎందుకంటే జనసేనకి పెద్దగా సీట్లు లేవు కాబట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే మాత్రం ఈ యొక్క డ్యామేజ్ ఇంకా ఎక్కువయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. ఇవాళ ఒక క్యూరియస్ న్యూస్ వచ్చిందండి. ఏమిటి క్యూరియస్ న్యూస్ అంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి తాడేపల్లిలో ఒక కంటైనర్ వచ్చింది. ఈ కంటైనర్లు ఏమున్నాయో తెలియదు, కానీ దాని యొక్క నంబర్ ప్లేట్లో మాత్రం జెడ్ అని ఉంది. జెడ్ అని ఉంటే సాధారణంగా అది ఆర్టీసీ వారిది. అంటే ఆర్టీసీ వారి అధికారికంగా ఏదో వెళ్ళిందనమాట. కంటైనర్ ఎందుకు వెళ్ళింది ఈ టైంలో? అది కూడా ముఖ్యమంత్రి గారికి ఏదన్నా సప్లై చేయాల్సి వస్తే ఏ పాలో గేలో ఇట్లాంటివన్నీ ఎవ్రీ డే వెళ్తానే ఉంటాయి అక్కడ. అది పెద్ద విశేషం కాదు. కానీ ఒక పెద్ద కంటైనర్లో పంపించేంత ఏముంటుంది అనేది ఒక అనుమానాస్పదమైన విషయం. ఇది ఈనాడులో ఫోటోలతో సహా ఈ వార్త వచ్చిందండి. ఏ విధంగా ఈ పెద్ద కంటైనర్ వచ్చింది, దాన్ని ఏ విధంగా లోపలికి పంపించారు, ఆ తర్వాత ఎలా బయటకు వచ్చింది వ్యవహారం. ఎన్నికల సమయంలో ఈ విధంగా ఇంత పెద్ద కంటైనరు ముఖ్యమంత్రి గారి ఇంటికి వెళ్ళడం అనేది మామూలు విషయం కాదు. దాని మీద ఎటువంటి అనుమానాలు రాకుండా ఉండాలి అంటే ఆ కంటైనర్లు ఏమున్నాయని చెప్పి ప్రభుత్వము అధికారికంగా కనుక వస్తే ఈ కంటైనర్ ఏమున్నదో చెప్పాలి. లేదు ప్రైవేట్గా వస్తే కూడా ఎన్నికల సంఘానికి చెప్పాల్సి ఉంటుంది. అంత పెద్ద కంటైనర్లు ఏమొచ్చినాయి, అది ముఖ్యమంత్రి గారి అధికారిక నివాసానికి. సో ఈ విషయంలో పారదర్శకత లేకపోతే చాలా అనుమానాలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ఇంత పెద్ద కంటైనర్లో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి ఏమి వెళ్ళినాయి, ఏమై ఉండొచ్చు? ఎందుకంటే మామూలు వెహికల్స్ కూడా మరి పోలీసులు ఆపుతున్నారు కదా, మరి పోలీసులు చెక్ చేశారా ఈ కంటైనర్ని? అందులో ఏమున్నాయో తెలుసా పోలీసులకి? తెలియకపోతే మరి ప్రభుత్వం వైపు నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి ఇన్ఫార్మ్ చేశారా? ఇన్ఫార్మ్ చేయకపోతే పోలీసులకు తెలుసుకునే బాధ్యత లేదా? ఎన్నికల కమిషన్ కూడా బాధ్యత లేదా?
ఇట్లాంటి ప్రశ్నలు చాలా వస్తాయి. సో ఈ ప్రశ్నలు రాకుండా, అనుమానాలు తలెత్తకుండా ప్రభుత్వం వారే ఈ కంటైనర్లో ఏముందో చెప్తే, లేక అధికారికంగా వైఎస్ఆర్సీపీ వారే ఒకవేళ పార్టీ వ్యవహారం అయితే చెప్పాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉంది, ఇది ఎన్నికల సమయం కాబట్టి. లేకపోతే కనీసం దాన్ని ఎన్నికల సంఘం వాళ్ళు దీనిని పరిశీలించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది.